అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి ఆహా మీరు మీ జీవనం ఇంత మీ సంపాదన ఇంత ఆహా అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు. ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీట్లు రాసుకుని చీటీ తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ ఐ విల్ టేక్ ఆఫ్టర్ ఐ ఆఫ్టర్ అని మూసేశాడు.